డౌరీ వేధింపుల కేసులో శంకర్రావు అరెస్ట్. స్పృహ తప్పిన మాజీ మంత్రి ఉస్మానియాకు తరలింపు. 13కు చేరిన సిటీ లైట్ మృతులు. సీసీటీవీలో కూలిన దృశ్యాలు. వైఎస్ఆర్సీపై ఆనం వివేక ఆగ్రహం. రాజీనామాలపై విమర్శలు. పక్కదారి పడుతున్న పేదల బియ్యం. నల్లబజారుకు తరలుతున్న రేషన్ రైస్. మాజీ మంత్రి శంకర్రావును సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ కోడలు వంశీప్రియ, శంకర్రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన కేసు పెట్టారు. మరోవైపు వరకట్నం కేసులో సాక్షులను బెదిరించి అసభ్య పదజాలంతో తిట్టారంటూ శంకర్రావుపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు శంకర్రావును అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో ఎక్కగానే శంకర్రావు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో పోలీసులు ఆయన్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లోని సిటీ లైట్ హోటల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 13 మంది మృతి చెందారు. వారిలో 9 మందిని గుర్తించారు అధికారులు. చనిపోయిన వారిలో హోటల్ యజమాని కొడుకు కూడా ఉన్నాడు. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారు అధికారులు. శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీసేందుకు అధికారులు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. భవనం కూలిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ విజువల్స్ ను చూద్దాం. ఓకే అవునన్నా హలో ఓకే అలాగే కొంచెం క్రేన్స్ ఉన్నా కూడా క్రేన్ రవి క్రేన్స్ వాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా ఒక 2 కావాలి.
సిటీ లైట్ ఘటనపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటుగా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గుర్తించిన పాత భవనాలను వెంటనే తొలగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు కార్మిక శాఖ నుంచి 7.5 లక్షలు ఎక్స్గ్రీషియా అందించనున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం ఒక సికింద్రాబాద్లో 15 భవనాలను కూల్చామని, పాత భవనాల లిస్టులో ఈ బిల్డింగ్ లేదని, బిల్డింగ్ కండిషన్ బాగుందని గతంలో అధికారులు తేల్చారని చెప్పారు. తాజాగా హలీం కోసం ఎక్కువ బరువున్న బట్టీలను నిర్మించడం కూడా ప్రమాదానికి కారణం అయి ఉండవచ్చని కమిషనర్ అనుమానం వ్యక్తం చేశారు. డైలాపులేటెడ్ కండిషన్ లో మెయింటెనెన్స్ లేని బిల్డింగ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ టైం మనం ఐడెంటిఫై చేసిన తర్వాత స్ట్రెంగ్థెన్ చేసుకోగా లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ నుంచి మనం సర్వే చేసి 57 బిల్డింగ్స్ మనం ఈ సికింద్రాబాద్ ఏరియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా మనం నోటీసులు ఇచ్చాము. నోటీసులకు ఎవరైతే రెస్పాండ్ అవ్వలేదో ఒక 15 బిల్డింగ్స్ లాస్ట్ 1 మంత్ లో మనం చూస్తే కనుక 15 బిల్డింగ్స్ డిమాలిష్ చేయడం జరిగింది. ఎవరైతే నోటీసుకు రెస్పాండ్ అయ్యి స్ట్రక్చరల్లీ కొంత ఇంప్రూవ్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. జేఎన్టీయూ హైదరాబాద్, ఎందుకంటే ఇక్కడ చాలా హైదరాబాద్ లో కానీ సికింద్రాబాద్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ టెనెంట్స్ కి ఓనర్స్ కి సమస్యలతో టెనెంట్స్ ని ఖాళీ వాళ్ళు చేయట్లేదనే ఉద్దేశంతో ఓనర్ రిపేర్ చేయకోకుండా అలాగే ఉంచడం అనేది మెయిన్ సమస్య. ఇదంతా కూడా ఓనర్స్ జిహెచ్ఎంసీని ఇన్ఫ్లుయెన్స్ చేశారని, అది అన్స్టేబుల్ అని చెప్తున్నారని రకరకాల కంప్లైంట్లు కోర్టులకు కూడా వెళుతున్నారు. దీని దృష్టిలో పెట్టుకుని ఎంటైర్ మనం ఏదైతే ఐడెంటిఫై చేశామో ఇదంతా కూడా జేఎన్టీయూ హైదరాబాద్ కి థర్డ్ పార్టీ చెక్ కింద మనం వాళ్ళని స్ట్రక్చరల్ స్టెబిలిటీ చెక్ చేయించాం. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన 57 బిల్డింగ్స్ లో 15 ఆల్రెడీ మనం డిమాలిష్ చేశాము. మిగతావి వాళ్ళు స్ట్రెంగ్థెన్ చేసుకుంటానికి ముందుకు వచ్చారు. స్ట్రెంగ్థెన్ చేయకపోతే కనుక అది కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. బట్ ఈ బిల్డింగ్ మీ అందరికీ తెలుసు, అవుట్వర్డ్ అపియరెన్స్ చాలా బానే ఉంది. అంటే ఇది డైలాపులేటెడ్ అని పక్కన వాళ్ళు కానీ లేకపోతే అవుట్ సైడ్ అపియరెన్స్ వలన కానీ మనకి కంప్లైంట్స్ ఏమి లేవు. సో దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఐడెంటిఫైడ్ బిల్డింగ్స్. మరి ఇక్కడ లోకల్ గా చెప్పేది, లోకల్ గా ఈ బిల్డింగ్ ఓనర్ సమ్ రిపేర్స్ అవి టేకప్ చేస్తున్నాడు. ఆ రిపేర్స్ టేకప్ చేయడంలో భాగంగా కొంత వీక్ అయి ఉండొచ్చు అని. అలాగే టాప్ మీద హలీం బట్టీలు అది ప్రిపేర్ చేస్తున్నారు లాస్ట్ మేబీ ఈ వీక్ నుంచి. సో అది కూడా వెయిట్ బాగా ఎక్కువ, చాలా హ్యూజ్ క్వాంటిటీ హలీం మనం ఇక్కడ నుంచి వెళుతుంది కాబట్టి అది కూడా కొంత స్ట్రక్చర్ మీద మనం ఈ వెయిట్ బాగా పెరగడానికి రీజన్ అయి ఉండొచ్చు అనేది చెప్తున్నారు. బట్ ఏమైనప్పుడు కూడా పోలీస్ కి మనం కేసు ఫైల్ చేస్తాము. వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత రీజన్ ఏమిటి అనేది ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. బట్ జిహెచ్ఎంసీ సైడ్ నుంచి కంపల్సరీగా ఈ డెవలప్లెటెడ్ స్ట్రక్చర్స్ ఐడెంటిఫికేషన్ గానీ దాని మీద యాక్షన్ తీసుకోవడం గానీ కంటిన్యూ చేస్తాం. వైఎస్ఆర్సీ నేతలు రాజీనామా అంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారని ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి ఒకవైపు తెలంగాణలో పర్యటిస్తూ మరోవైపు ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఆయన డబుల్ గేమ్లో ఆడేవారు సమైక్య రాష్ట్రానికి ద్రోహులన్నారు ఎమ్మెల్యే ఆనం. రాష్ట్ర భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలంటే రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు ఆనం వివేక. మెడ్రాస్ లో ఫుట్బాల్ తంతే
వచ్చి కర్నూలులో పడ్డాం, కర్నూలులో తంటే హైదరాబాద్లో పడ్డాం. ఇప్పుడు మళ్ళా గోల్లో కొట్టండి అయ్యా మమ్మల్ని. రాష్ట్రం అంటూ విభజిస్తే శ్రీకృష్ణదేవరాయల మనవాళ్ళు రాయల తెలంగాణ అడుగుతున్నారు. ఎక్కడయ్యా రాయల వారికి తెలంగాణకి ఎటువంటి సంబంధం ఉంది? రాయల వారు పెళ్లి చేసుకుంది బరంపూర్. విభజించడం అంటూ జరిగితే ఈ రాష్ట్రం కుక్కల దింపిన ఇస్తిరవుతుంది. డబల్ ప్లే ఆడే వాళ్ళందరూ కూడా సమైక్య రాష్ట్రానికి ద్రోహం చేయడమే తప్ప వేరొకటి లేదు. ఇద్దరు ముగ్గురు రాజీనామాలు చేసి హైడ్రామా ఆడడం అనేది ఒక పక్క వారి అధ్యక్షురాలు వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలు తెలంగాణ ప్రాంతంలో తిరుగుతూ ఒక పక్క రాజీనామాలు ఇవ్వడం అనేది ఇట్స్ ఏ డబల్ ప్లే. ఈ డబల్ ప్లేలు ఆపండి, ఈ హైడ్రామాలు ఆపండి. మన మనసులో మాట, మన ప్రజల మాట ఖచ్చితంగా అధిష్టాన వర్గానికి తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక్క హైదరాబాద్ అయినా తీసుకోండి, హైదరాబాద్ తో కలిపి మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని తీసుకోండి, డెఫినెట్ గా రెఫరెండం కోరండి, దానికి మేము కట్టుబడి ఉంటాం. జగన్తో చర్చించాకే మమతా బెనర్జీతో కలిసి పనిచేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు వైఎస్ఆర్ సీనియర్ నేత మైసూరారెడ్డి. కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలతో కలిసి పనిచేద్దామని పశ్చిమ బెంగాల్ సీఎం నుంచి ఆహ్వానం అందినట్లు చెప్పారు ఆయన. జగన్తో సంప్రదించి పార్టీలో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మైసూర్. నిన్ననే మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు విజయమ్మ గారితో టెలిఫోన్లో మాట్లాడడం జరిగింది. జరగడమే కాకుండా జగన్ గురించి కూడా ఆయన వాకప్ చేసింది, కేసుల సమస్యలను కూడా వాకప్ చేసినారు. చేయటమే కాకుండా రాజకీయ పరిస్థితి మీద కూడా వారు మాట్లాడడం జరిగింది. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులుగా మీరు కూడా మాతో కలిస్తే బాగుంటుందని కూడా ఆహ్వానించారు. ఈ విషయాలన్నింటినీ పార్టీ అధ్యక్షులకు మీరు పంపిన ఆహ్వానాన్ని పంపించడమే కాకుండా పార్టీలో అప్రాపరేట్ టైంలో డిస్కస్ చేసుకుని అప్రాపరేట్ డెసిషన్. శాండ్ మాఫియా ఇది ల్యాండ్ మాఫియా కంటే పవర్ఫుల్. శాండ్ కేటుగాళ్లు తీరాలనే కబళిస్తున్నాయి, నదీ గర్భాలను తుల్చేస్తున్నారు, సామాజిక సంపదను భారీగా లూటీ చేస్తున్నారు. అక్రమార్కుల భరతం పట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ప్రాణకోటికి జీవాధారమైన నదులకు తోట్లు, నదులకే ప్రాణమైన ఇసుకను కాజేస్తున్న దొంగలు, గడువు ముగిసిన అక్రమంగా ఇసుక తవ్వకాలు. శ్రీకాకుళం జిల్లాలోని జీవనదులైన వంశధార, నాగావళి, మహేంద్రతనయ్యల పరివాహక ప్రాంతాల్లో ఇసుక దొంగలదే రాజ్యం. ఇష్టారాజ్యంగా ఈ నదుల్లోని ఇసుకను తవ్వేస్తున్నారు. గతేడాది జిల్లాలో 6 ర్యాంపులకు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ఈ ర్యాంపుల లీజు గడువు ముగిసినా అక్రమంగా ఇసుక తవ్వేస్తున్నారు కాంట్రాక్టర్లు. సర్కారు ఖజానాకు కోట్లలో గండి కొడుతున్నారు. ప్రొక్లైనర్స్ తో ఇష్టారాజ్యంగా ఇసుకను దోచేస్తున్నారు. యథేచ్ఛగా ఇసుక తవ్వకాలతో నది దిశ మారి పంట పొలాలు కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక రైతులు. నేటికి సుమారు 6-7 సంవత్సరాల నుంచి ఈ నాగావళి నదీ తీర ప్రాంతంలో, అందులోనికి ముద్దాడపేట, కలివరం, ఈ తొగరాం పంచాయతీ పరిధిలో ఎవరు ఎక్కడ ఇసుకెత్తుకెళ్తున్నారో పరిస్థితి కూడా ఎవరికి తెలియదు. దీనివల్ల నాగావళి నది తాలూకా నీరు ఏ దిశకి వెళ్తుందో, ఎటుపోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఈ ఇసుక ఎత్తుకెళ్ళిపోవడం వలన రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రోజులు కూడా దాపురించాయి. తాగడానికి కూడా నీళ్లు అందే పరిస్థితి లేదు. రైతులకి ఎలాగా పంటకి నీరు లేదు. విపరీతంగా ఇసుకను తరలించడం వల్లే ఈ నదిలో ఈ నీరు మాకు ఇబ్బందికరమైంది. దీనివల్ల రైతులకు పంటలు లేవు, అందుబాటులో నీరు లేదు. నీరు లేపడం వల్ల పంటలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. మరోవైపు జాతీయ రహదారైన హైవే బ్రిడ్జి కింద కూడా ఇసుక తవ్వేయడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు. బ్రిడ్జి కింద ఇసుక తవ్వేస్తే రాబోయే రోజుల్లో పెను ప్రమాదం పొంచి ఉంది. రాత్రి పగలు అనే తేడా లేదు. బహిరంగంగానే ఇసుకను కాజేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మామూళ్ల మత్తులో అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ర్యాంపుల గడువు ముగిసినా దర్జాగా ఇసుకను తరలించేస్తున్నారు అక్రమార్కులు.
అధికారుల తీరుపై నదీ పరివాహక ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఇసుక ఎక్కువ అక్రమంగా తరలించడం ఉంది. అధికారులు చూస్తున్నారో చూడట్లేదో మరి అది విషయం మరి కనిపించట్లేదు. దారుణంగా ఇసుక తరలింపు అయిపోతుంది. దీని చర్యలు అధికారులు చేపట్టి దాన్ని పద్ధతిగా వ్యవహరిస్తారని కోరుతున్నాం. అధికారులు ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు సార్. యథావిధిగా సాగుతుంది. మేము తప్పు చేసామనేసి ఇసుక సీజ్ చేసి గవర్నమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. వాళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు సార్. ఇదిలాగా రొటీన్ వర్క్లో సాగిపోతుంది. మేము చిన్నోడు తప్పు చేస్తే అది తప్పు, పెద్దోడు తప్పు చేస్తే తప్పు కాని పరిస్థితిలో ఉంది. అధికారులు అండతో, రాజకీయ నాయకులు దండతో పాటదారులు ఇక్కడ వ్యాపారం ఇలాగే కొనసాగిస్తున్నారు సార్. ఇప్పటికైనా సర్కారు కళ్ళు తెరవాలి, ఇసుక దోపిడీని అరికట్టాలి. కోట్లాది మంది సంక్షేమానికి ఉపయోగపడాల్సిన సొమ్ము కొద్దిమంది పెద్దల జేబుల్లోకి వెళ్లిపోతోంది. ఇసుక ద్వారా ఆదాయాన్ని రుచిమరిగిన మాఫియా ముఠాలు హత్యలకు వెనుకాడడం లేదు. ఇకనైనా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.